లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రోజా ప్రతి డైలాగు ఒక డైమండే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న ఆదివారం ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీకి సంబంధించిన మహిళా మూర్తులందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారు. ఆ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆవిడ మాటలు ప్రతి డైమండ్ అయింది. ఎందుకన్నానంటే ఆవిడ మాటలు అలా ఉన్నాయి, మామూలుగా కాదు. ఆ వ్యాఖ్యలు వింటే అసలు మామూలుగా షాక్ అవుతాం. సరే, ఎవరేమనుకున్నా నేను చెప్పాల్సింది చెబుతా అనే తరహాలో తన మాటలు ఉన్నాయి. ముందుగా అవేంటో ఒకసారి వినిపిస్తా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళలకు అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత. కాపాడుకోవడం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రమాదంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జైల్లో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ఫేక్ కేసులు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరైనా అటాకింగ్కి ప్రయత్నాలు చేశారా? కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఏంటి? ఎందుకు వచ్చింది ఆ పదం? ఒకటి. ఇక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పారు, మీకు వినిపిస్తా. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అదంట ఈవీఎంలు అంట. రోజా, నాకు తెలీదు రోజా గారు మరి కౌంటింగ్ రోజు ఎక్కడికి వెళ్ళారో కానీ, కౌంటింగ్ రోజు ఒకసారి టీవీ ముందు కూర్చున్నా, కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళినా పోస్టల్ బ్యాలెట్లు అని ఒకటి ఉంటాయి. ఆ పోస్టల్ బ్యాలెట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి చూసుకోండి. మొదటి రౌండ్లో పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి కదా, ఎంప్లాయీస్ ఇస్తారే, అవి చూసుకోండి. దాన్ని బట్టి తెలుసుద్ది మీకు అసలు ఎవరు ఓట్లు వేసారు, ఎవరు లేదు, ఈవీఎంలు ట్యాంపరింగా ఏంటి అని. ఎంత జరిగినా కానీ ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్ ఏమో నాలెడ్జ్ కంటే ఇక దండాలు పెట్టాలి. ఇక ఎందుకంటే ఎవరో మొన్న ఈ మధ్య ఎవరు చెప్పారు కదా, పరకాల ప్రభాకర్, ఆయన ఒక మేధావి, ఈవిడ ఇక ఈ మధ్య రోజు నిజం అవుతున్నాయి అంట. ఇలా ఉంటుంది. ఇక పరకాల ప్రభాకర్ గురించే చెప్పాలి. ఆయన ఎంత ఘనుడు, ఎటువంటి వ్యక్తి అనేది పీఆర్పీ టైంలో తెలుసు కదా. అదే పీఆర్పీ పార్టీలో జాయిన్ అయ్యి అదే కార్యాలయంలో ఉండి ఆ పార్టీ పైన దుమ్మెత్తిపోసినటువంటి సంస్కారి అతనికి చెప్పాడంట. ఈవిడ ఇప్పుడు దాన్ని వింటున్నారట. ఇది అలా ఉంటే ఇంకా ఈవిడ గురించి చెప్పవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఈవీఎంల ప్రభుత్వం అంటున్నారు. మరి రేపు ప్రభుత్వం ఎలా వస్తామంటున్నారు? రేపు అధికారంలోకి రేపు ఎన్నికలు జరిగేది కూడా మళ్ళీ ఈవీఎంలేగా. మళ్ళీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారుగా. పోనీ మీ లెక్క ప్రకారం లెక్కేసుకున్నా అప్పుడు మరలా మీరు అధికారంలోకి ఎట్ట వస్తారు? రారుగా. పోనీ 2019లో కూడా కూటమి అధికారంలో ఉండాలిగా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకొని. ఎందుకు అవ్వాలా? అప్పుడు మీరు ట్యాంపరింగ్ చేసుకున్నారా? మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేస్తాయి, ఎదుటోళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగ్లు అయిపోతాయి. అసలు ఈవెన్ ఓడించడానికి ఈవీఎంలు ట్యాంపరింగ్లు కూడా చేయాలా? ఏం అవసరంలా. మీ ఊర్లో వాళ్ళు, మీ నగర నియోజకవర్గంలో వాళ్ళు చెబుతారు మీ గురించి, మీ పని గురించి. మీ నియోజకవర్గంలోనే మొన్న ఊవెత్తున ఎగిసిపడ్డారు కదా మీ పైన. మేము లేకుండా నువ్వు ఎందుకు గెలుస్తావని చెప్పేసి అన్నారు. ముందే సరి చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల సంగతి తర్వాత చెప్పుకోవచ్చు. సో ముందు మీ నియోజకవర్గంలో మీ క్యాడర్ని మీరు సరి చేసుకుంటే ఆ తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడవచ్చు. ఇంకా చూద్దాం ఏం చెప్తున్నారు. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ ఇళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి మహిళని సొంత మనుషుల్లాగా భావించారు. ఓకే, మరి సొంత మనుషుల్ని బయట వాళ్ళలాగా భావించారా? ప్రతి మహిళని సొంతలాగా చూశారు, బాగానే ఉంది. మంచి పదవులు ఇచ్చారు, బాగానే ఉంది. హోమ్ మినిస్టర్గా మహిళలను ఇచ్చారు, మీకు చక్కగా మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మీరు బ్రహ్మాండంగా పొగుడుకుంటారు. మరి వైఎస్ షర్మిల గారు ఎవరో, విజయమ్మ గారు ఎవరో, సొంత తల్లి, కన్న తల్లి, తోడబుట్టిన చెల్లేగా. మరి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు పెద్దపీట వేసే లెక్క అయితే వీళ్ళ పీటలు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? ఇంట్లో పీటలు లేవా, తీసుకెళ్ళి బయట ఎక్కడ వేశారా? మరి దానికి సమాధానం చెప్పండి. షర్మిల గారు, విజయమ్మ గారు ఎక్కడున్నారు, ఎందుకున్నారు?
ఇప్పుడు సాధారణంగా ఒక కుటుంబంలో ఒక తల్లిని చెల్లిని కనుక ఎవరైనా ఊర్లో గ్రామాల సంగతి నేను చెప్తున్నా, మామూలుగా ఎవరైనా కొంచెం ఒక పూట పట్టించుకోకపోయినా లేదా కొడుకుకు దూరంగా ఉన్నా ఏమంటారు మామూలుగా ఊర్లో, ఆడేం కొడుకండి అలా చెల్లిని తల్లిని పట్టించుకోడు అని చెప్పేసి ఊరంతా గుసగుసలాడింది. మరి అటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీకి నాయకుడు, మరి అటువంటి నాయకుడు తల్లి చెల్లి ఎక్కడో బయట ఉంటే మరలా ఇక్కడ వచ్చేసి మహిళలకు పెద్దపేట వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమో చెబుతుంటే ఇక దాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూడండి. ఇల్లు కట్టించడం కానీ ఇల్లు కట్టించారంటండి. ఎంతమంది ఉంటున్నారు జగన్ నీళ్ళల్లో చెప్పండి, కామెంట్లో పెట్టండి. అది పెద్ద స్కాము, ఎంత స్కామో ఏంటో తీస్తే మొత్తం బయటపడింది చెట్ట. ఒక నియోజకవర్గం కాదు, 2 నియోజకవర్గాలు కాదు, 175 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాల్లోనూ జరిగింది ఈ అవినీతి. కార్యక్రమాలు కానీ అలాగే పదవులు కానీ ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్ గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్ గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం మతం ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఒక టీం వర్క్ గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీసు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతం తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 ఎందుకని అక్కడ ఉంటే జగనన్న ఉంటే శుభ్రంగా కల్తీ మద్యం తీసుకొచ్చి బ్రహ్మాండంగా తాగిచ్చేవాడు. తాగిచ్చి హాయిగా ఒళ్ళంతా గొడవ చేసుకొని ఇలా ఇంట్లో వాళ్ళందరూ రోడ్డుని పడేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే మనం తెలుసుగా ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ మద్యం అంతా కూడా బ్రహ్మాండంగా పిచ్చి మందులన్నీ తయారు చేసి జనాల నెత్తిని రుద్దేసి ఆడు సంపాదించుకున్న 500, 600 రూపాయలను 300 రూపాయలు ప్రభుత్వానికి కప్పం కట్టి, సారీ ప్రభుత్వానికి కూడా కాదు, మళ్ళీ డిజిటల్ పేమెంట్ ఉండదు కదా, క్యాష్ రూపంలో అక్కడ చెల్లించి అందులో వాటాలు ఎంతమంది ఉండేవో తెలియదు కదా మనకి. సో ఆ 300 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంట్లో ఆడపడుచుల్ని పస్తులు పెట్టేసి అదేమిటి అంటే మహిళలకి ఏదో పథకం ఇస్తామని చెప్పేసి 15,000 రూపాయలు చూపించి ఇది పరిస్థితి. నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అది. ఇది నిజంగా చెప్పాలంటే 2020లో 19లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక 2020లో ప్రజలు అనుకున్నారు ఇలాగా ఎందుకు గెలిపించామా నాయన అని చెప్పేసి. ఎందుకంటే 2020లో 2021 ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి చూశారు, అప్పుడు అసలు బండారం బయటపడింది. అసలు పొత్తు టీడీపీకి జనసేనకి పొత్తు పెట్టింది ఎవరు? మీరు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేస్తున్న అరాచకాలకి గ్రౌండ్ లెవెల్లో కేడర్ వాళ్ళందరికీ వాళ్ళు కలిసిపోయారు. ఏదేమైనా వైసీపీని మాత్రం దెబ్బ కొట్టాలని. అక్కడ టీడీపీ వాళ్ళు అక్కడక్కడ బయటకు రాలేకపోయినా జనసేన వాళ్ళు మొండిగా బయటకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు టీడీపీ వాళ్ళు వాళ్ళకి మద్దతు తెలిపారు. సో టీడీపీ జనసేన కలిపింది ఎవరు? మీరే. మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమి ఇచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. మహిళా సాధికారత పాలన ఏంటా పాలన తెలుసా? ఇప్పుడు తాజాగా బయటకు వస్తుంది కదా, ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడు సుబ్రహ్మణ్యాన్ని, ఆయన సతీమణి చంపేశారని చెప్పేసి ఏటోగా చేర్చారుగా, అది మహిళా సాధికారత. మహిళలకే మంచి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి అంటారు చూసారా, అది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు రక్షణ లేదు. మరి ఇప్పుడు రక్షణ లేదంటున్నారు కదా, నన్ను రేప్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడని ప్రెస్ ముందు డైరెక్ట్గా అడిగింది ఎవరు? నీకు దమ్ముందా నన్ను రేప్ చేస్తావని? ఇప్పుడు రక్షణ ఉండబట్టే కదా ఇవాళ ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు. ఎవరు ఏమి ఇబ్బంది లేకుండా. అఫ్కోర్స్ అక్కడక్కడ చెదురుముద్రుగా జరుగుతాయి, అది ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే రేపులు జరుగుతాయి. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ జరుగుతాయి. కానీ అటువంటిప్పుడు ఎలా స్పందించింది ప్రభుత్వం అనేది చాలా కీలకం. ఇప్పుడు ఇటీవల ఒక మైనర్ బాలికని ఒక అతను కుర్రోడాడు నీళ్ళలో ముంచి హతమారిస్తే వాడి పరిస్థితి ఏమైంది? చెరువులో శవమై తేలాడు. అలాగే ఒక వృద్ధుడు బాలిక 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న బాలికని తోటలో తీసుకెళ్ళినప్పుడు అది ఒక ఫోటో వీడియో తీస్తే అతను తీసుకెళ్తుంటే అతను చెరువులో శవమై తేలాడా? సరే, అది అనుమానాస్పద మృత ఏటి అది తర్వాత విషయం.
కానీ యాక్షన్ అనేది ఇమీడియట్గా జరిగినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇలాంటి వాడికి ఇట్టాగే జరగాలి అని ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరెవరికి ఏం చేశారు చెప్పండి? హత్య చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేస్తే ఊరేగింపులు చేశారు అనంతబాబుకి. పైగా హత్య చేసిన అతనే ఒప్పుకుంటాం కానీ బ్రహ్మాండంగా పక్కన కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేనా మీరు చెప్తుంది? సో మహిళలకి రక్షణ కరువు. అదే రక్షణ కరువు అయితే మరి రోజా గారు ఎలా ఎందుకు మాట్లాడతారు? ఇది కాబట్టి ఈవిడ ఎన్ని మాటలు మాట్లాడతారంటే చివరికి కొన్ని విషయాలు మాట్లాడారు. ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా ఉంది ఆవిడ స్పీచ్. ఏది చంద్రబాబు నాయుడు గారు దాను వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, ఆవిడ అంటే డ్యాన్సులు వేస్తారు, అది ఇది పదవిని పక్కన పెట్టేసి బాధ్యతలను విస్మరించేసి ఇచ్చేస్తారని. ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయడం తప్పేం కాదు. మీరు చేయలేదా? మీరు మామూలుగానే అసలు అదే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీరు మామూలుగానే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. మీరు డ్యాన్స్లు వేసి ఎన్ని వీడియోలు లేవు? హోమ్ మినిస్టర్ గారు ఏదో ఆ కల్చరల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చేశారు. ఇప్పుడు మీరు చేసిన తప్పు కాదు, ఆవిడ చేసిన తప్పు అని అనకూడదు. కానీ మనం చెయ్యం, లేదా మనం చేస్తాం, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే బ్రహ్మాండం. అసలు ముందు ఆ రిచ్కొండ సంగతి ఏంటో తెలుసండి. ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఏంటి అంటే వీళ్ళకి నోరు బాగా ఎక్కువైపోయినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు అసలు ఏం తప్పులు చేయలేదా? తీయండి మొత్తం ఆ నగర నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో అదేది మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవికి ఎవరో ఒక మహిళ దగ్గర 40 లక్షలు ఎంతో డిమాండ్ చేసి ఎంతో తీసుకున్నారట. 25 లక్షలు ఏమో తీసుకున్నారు, ఇంకా 17 లక్షలు ఇది పెండింగ్ ఉంది, అది ఉంది మొత్తానికి. అది ఆ ఇష్యూ అదేంటో తీయండి బయటకు ఒకసారి. రోజా గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటో చూడండి, చూస్తే అదేంటో తెలుస్తుంది. సరే ఆడుదాం ఆంధ్ర అంటే పెద్ద కుంభకోణం, అది తీయాలంటే చాలా తలనొప్పులు ఉంటాయి అంటే ముందు ఇది తీయండి. అలాగే రిషికొండకు సంబంధించిన వ్యవహారం ఏంటో చూడండి. అప్పుడు టూరిజం శాఖ మంత్రి కూడా ఆవిడే కదా. ఇవన్నీ తీయండి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి నిజంగా అలా మాట్లాడుతున్నారని మాట్లాడడం తప్పు అని నేను అనట్లా. ఏ తప్పు చేయని వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడాలి. వీళ్ళు తప్పులేం చేయలేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తే తప్పులేదు. అప్పుడు బ్రహ్మాండంగా రోజా గారు ఇంకొంచెం 4 ఎక్స్ట్రా వేసి మాట్లాడుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మహిళలకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కంటే మీరు ఎక్కువ తీసుకుంటారు. మీకు ఎంత ఇదంటే నోటికి మరి ఇది నేను కొన్ని పదాలు కంట్రోల్ చేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎలా మాట్లాడేవాళ్ళు మీరు? నువ్వే ఎవడరా, అది ఇది ఎవడరా అంటే ఇది ఎలాగ ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రజల దగ్గర నుంచి ప్రతిస్పందన ఉవ్వెత్తున వస్తుంది. పొరపాటును కాదు, అక్కడ గాలి భానుప్రకాష్ కాదు, అసలు ఒక అనామకుడు నాలాంటోడు వచ్చి నుంచున్నా కానీ మొన్న నీ మీద గెలిచేవాళ్ళు, మొహమాటం లేకుండా చెప్తున్నా. ఇదే విషయాన్ని నేను ఎన్నికలకు ముందు ఇప్పుడు మీపై గెలిచిన భానుప్రకాష్ గారితో కూడా ఇదే మాట నేను చెప్పా. మీరు అవసరం లేదని నేను నుంచున్న గెలుస్తాను. ఈ నియోజకవర్గంలో రోజా పైన అంత వ్యతిరేకత ఉంది, రోజా వద్దు, ఎవరి నుంచున్నా గెలుస్తారు అనే పరిస్థితి ఉంది ఇక్కడ. నేను పబ్లిక్ టాక్ అన్నీ చేసి ఉండే అక్కడ. సో అంత క్లియర్ కట్గా ఉంది. సో ఇంకా ఏమేంటంటే ఈవీఎంలు అది ఇది అని ఏదో చెబుతున్నారు. ఇట్లా ఉంటుంది అనమాట. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే రోజా గారి వ్యవహారం ఎలా ఉంటుందంటే మహిళా దినోత్సవానికి సంబంధించి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేశారు అని చెప్పేసి చెబుతూ ఉంటే మరి ఇంట్లో వాళ్ళ సంగతే లేదు కానీ బయట వాళ్ళ మహిళలకి ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవ్వవా? మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? వాళ్ళ అభిప్రాయం ఏంటి? మీ యొక్క ఉద్దేశం ఏంటి మహిళల పట్ల అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.